హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియో కొత్త కారు నేర్చుకునే వాళ్ళకి ఏది ఎక్కడ ఎట్లా యూజ్ చేసుకోవాలని చూపించడానికి చూడండి. ఇప్పుడు ముందు బానెట్ ఎత్తాలంటే ఇది కింద వచ్చేసి ఇక్కడ లివర్ ఉంటుందండి. ఇక్కడ ఈ లివర్ లాగితే ఇది గట్టి లాగాలి, అప్పుడు బానెట్ పైకి లేచిద్ది. ఈ బానెట్ కాడ వచ్చేసి మనం ఇక్కడ సెంటర్ ఉంది కదా, ఇక్కడ చెయ్యి అనేది ఇట్లా పెట్టాలి. లోన పెట్టి ఇదిగో ఇక్కడ పైకంటే బానెట్ పైకి లేచిద్ది. ఆ తర్వాత ఇది తీసి ఇక్కడ పెట్టుకోవాలి. ఇక్కడ పెట్టుకుంటూ ఎక్కి ఇప్పుడు ఏది మనం ఎట్లా యూజ్ చేసుకోవాలనేది చూపిస్తున్నా. ఇది వచ్చేసి రేడియేటర్ వాటర్ అండి. మామూలుగా ఇంజన్ బాగా హీట్ అయినా కానీ కూలెట్ వాటర్ ఇవి మార్చుకోవాలి, కొద్దిగా పోసుకోవాలి. ఇది వచ్చేసి వైఫర్ వాటర్, మనకి అద్దం క్లీన్ చేసుకుంటానికి ఈ వాటర్ అనేది ఇక్కడ. ఇప్పుడు మనం మామూలుగా ఫిల్టర్ వాటర్ ఏం పోసుకోవచ్చు, మామూలుగా వాటర్ ఏం పోసుకోవచ్చు, ఏదేం పోసుకోవచ్చు మనం గ్లాసు క్లీన్ అవటం కోసం. ఇది వచ్చేసి మనం ఎక్కడికైనా లాంగ్ పోవాలన్నా ఇది ఇంజిన్ చెక్ చేసుకునేది. దీన్ని ఇట్లా పైకి లాక్కొని ఇదిగో ఇది గ్రేజ్ పుల్ల కనపడుతుంది కదా, గ్రేజ్ పుల్ల 2 పాయింట్లు కాడికి ఉండాలి కరెక్ట్గా. ఇది 2 పాయింట్లు ఇదిగో జీరో ఆడుకుంటేనే కరెక్ట్గా ఉన్నట్టు. అది మనం ఒకసారి ఎప్పుడైనా సరే చెక్ చేసుకుంటా మనం యూజ్ చేసుకోవాలండి. ఇది బ్రేక్ ఆయిల్, ఇది కూడా చెక్ చేసుకోవాలి, మనం చూసుకోవాలి ఎక్కడికి ఉంది బ్రేక్ ఆయిల్ ఎట్లా. అది ఆయిల్ అయిపోతే బ్రేకులు పనిచేయవండి, క్లచ్ ప్రాబ్లం వస్తుంది మళ్ళీ. ఇవి వచ్చేసి బ్యాటరీ కెపాసిటీ మీకు తెలుసు కదా. మనకి ఇక్కడ ఫీజులు ఉంటాయి, దీంట్లో ఫీజులు ఉంటాయి. దీన్ని తీసుకుంటే ఫీజులు మామూలుగా సైరన్ కానీ ఏమైనా ఆరన్ కానీ పని చేయకపోయినా ఆడ ఫీజులు మార్చుకోవాలి. లైట్లు పోయినా కానీ ఫీజులు అటు రైట్ సైడ్ కూడా లెఫ్ట్ సైడ్ కూడా ఉంటాయి. మళ్ళీ ఇక్కడ సైడ్ అక్కడ డాష్ బోర్డ్ కింద ఉంటాయి. చూసారు కండి అక్కడ ఈ కూలర్, ఇది బ్రేక్ ఆయిల్, రేడియేటర్ వాటరు, ఇంజిన్ ఆయిల్ చెక్ చేసేది, కూలెట్ ఆయిల్, మన బ్యాటరీ కెపాసిటీ. అర్థమైంది కండి. ఇప్పుడు మనకు అత్యవసరానికి మనం లాంగ్ ఎవరైనా కొత్తగా మనం నేర్చుకునే వాళ్ళని పోవాలంటే ఈ కన్ఫామ్గా చెక్ చేసుకొని మనం వెళ్తే మనకి ఆటంకం అనేది ఉండకుండా ఉంటుంది బండిలో. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.